అమరావతికి ఏపీ ప్రభుత్వ కార్యాలయాల తరలింపు ప్రక్రియ ఊపందుకుంది. ఇప్పటికే 20 విభాగాలు విజయవాడ, గుంటూరు చేరుకోగా శనివారం ఒక్కరోజే 10 కార్యాలయాలను రాజధాని పరిధిలో ప్రారంభించారు. ఈ నెల 27 నుంచి ప్రభుత్వ పాలన మొత్తం అమరావతి నుంచే సాగాలన్న ముఖ్యమంత్రి ఆదేశాలకు అనుగుణంగా వారం 10 రోజులుగా హైదరాబాద్ నుంచి ఒక్కొక్కటి తరలివచ్చాయి. నవ్యాంధ్ర భూభాగం నుంచే పూర్తిస్థాయి పాలన సాగించాలన్న ముఖ్యమంత్రి ఆదేశాలకు అనుగుణంగా హైదరాబాద్లోని సచివాలయం నుంచి వివిధ శాఖలు ఒక్కొక్కటి స్వరాష్ట్ర పాలన కోసం అమరావతికి కదిలి వస్తున్నాయి. వ్యవసాయ, అనుబంధ శాఖలు ఎప్పుడో తరలిరాగా సహకార, సమాచార, పౌర సంబంధాల శాఖలు పూర్తిగా వచ్చేశాయి. వాణిజ్య పన్నుల శాఖ ప్రధాన కార్యాలయం తరలింపునకు మరికొంత సమయం పట్టనుంది. అగ్నిమాపక, విపత్తు నిర్వహణ శాఖ ప్రధాన కార్యాలయం తరలింపు ప్రక్రియ కొనసాగుతోంది. అదేవిధంగా ఆబ్కారీ శాఖకు చెందిన ఫర్నిచర్, దస్త్రాలు అన్ని తరలి వెళ్లిపోగా సోమవారం నుంచి విజయవాడలోని ఏలూరు రోడ్డులో తాత్కాలిక భవనంలో ఏర్పాటు చేసిన కార్యాలయం నుంచే విధులు నిర్వహించనున్నారు. ఇప్పటికే విజయవాడ, గుంటూరు తరలి వెళ్లిన విభాగాలు నూతన కార్యాలయాలను ప్రారంభించాయి. గొల్లపూడిలో పౌర సరఫరాల శాఖ కార్యాలయం, గుణదరలో తూనికలు, కొలతలు విభాగం కార్యాలయాలను ప్రారంభించారు. గుంటూరు చుట్టగుంటలో వ్యవసాయ శాఖ కమిషనర్ కార్యాలయాన్ని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, జలవనరుల శాఖ ముఖ్య ఇంజనీర్ కార్యాలయాన్ని సభాపతి కోడెల, మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ప్రారంభించారు. ఇబ్రహీంపట్నంలో ఉప ఖజానా కార్యాలయాన్ని ఏర్పాటు చేయనున్నారు. విజయవాడ, గుంటూరులో కార్యాలయాల ఏర్పాటుతో తరలివస్తున్న ఉద్యోగులకు భోజనం, వసతి ఏర్పాట్లపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి కేంద్రీకరించింది. వారి సమస్యల పరిష్కారానికి జిల్లా ఉన్నతాధికారులు ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేశారు. వసతి, విద్యా సంస్థల్లో ప్రవేశాలు, రవాణా, భద్రతా తదితర అంశాలపై మార్గనిర్దేశం చేస్తున్నారు. ఉద్యోగుల పిల్లలకు ప్రవేశాలు కల్పించాలని అన్ని విద్యా సంస్థలకు ఆదేశాలు జారీ చేశారు. అవసరమైతే అదనపు గదుల నిర్మాణానికి అనుమతులు జారీ చేస్తామని స్పష్టం చేశారు.